ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు 9 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్స్ కానీ వెల్ఫేర్ అంతా ఎలా జరుగుతుంది అని, అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో అని ఒకసారి వాళ్ళు చెప్పటం, పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వాళ్ళతో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ బిల్స్ ఉండిపోవటం, పెండింగ్ చాలా ఉండిపోవడం వల్ల కొన్ని పనులు జరగలేదని అధికారులు కూడా చెప్పారు. ముఖ్యంగా నేను మొదటి సంతకం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఏఎన్ఎంఎల్ని అపాయింట్ చేయాలి అని పెట్టడం జరిగింది. దానికోసంగా ముందుగా 554 స్కూల్స్లో ముందు ఏఎన్ఎంఎల్ని అక్కడ డిప్యుటేషన్లు వేయడం జరుగుతుంది ఫస్ట్. ఎందుకంటే ట్రైబల్ స్కూల్స్లో పిల్లలు అనారోగ్య కారణాల వల్ల చనిపోవటం కానీ, అలాగే బాగా ఎనిమిగ్గా ఉండి పిల్లలు ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈ పథకం ఏం కొత్తది కాదు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఏఎన్ఎంస్ని ప్రతి హాస్టల్స్లో వేసి అక్కడున్న పిల్లలకి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ అనేది జరుగుతుండేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్ కూడా వెళ్ళి హాస్టల్స్లో పిల్లల్ని పరీక్షించే పరిస్థితి కూడా అప్పుడు ఉండేది. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలని వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు ఏమున్నాయో అప్పుడు, దానివల్ల కొండల మీద గిరిశిఖర గ్రామాల్లో ఉన్నవాళ్ళు కిందకు వచ్చి హెల్త్ ఇబ్బంది లేకుండా ఉండేది. మళ్ళీ ఫీడర్ అంబులెన్స్లు కూడా కొనసాగించాలని, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో ఎవరైతే ప్రసవం అనంతరం తల్లి బిడ్డని తీసుకొని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఆ వెహికల్ ఉపయోగించేవాళ్ళు. అది ఇప్పుడు చాలా వరకు ఉపయోగంలో లేకుండా అయిపోయింది. కాబట్టి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఉపయోగించాలని, అలాగే హాస్టల్స్లో ఇంతకు పూర్వం ఎలాగైతే స్టడీ అవర్స్ ఉండేవో అలాగే స్టడీ అవర్స్ మళ్ళీ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఇంత పూర్వం హాస్టల్స్లో టీచర్స్ కొరత ఉందని మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే మెగా డిఎస్సితో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టడం, మెగా డిఎస్సి ఏవైతే 16,400 పోస్టులు ఉన్నాయో అందులో 2,024 పోస్టులు కేవలం ఎస్టీస్కే ఉన్నాయి. వాటి వల్ల ఉపాధ్యాయుల కొరత కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్కి తీరింది. కాబట్టి పిల్లలు చక్కగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు మనం మెగా డిఎస్సి ద్వారా టీచర్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఏవైతే ఇంతకు పూర్వం రేషన్ షాపులు ఉండేవి, 962 రేషన్ షాపులు టోటల్గా ఉన్నాయి. వాటికి గత ప్రభుత్వం వ్యాన్తో తీసుకెళ్ళటం అని అదని ఇదని చేయటం వల్ల చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ వ్యాన్ వెళ్ళదు, ఈ వ్యాన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, లేదా వాళ్ళ పనులకు వెళ్లకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి గిరిజనులు. కాబట్టి ఇంతకు పూర్వంలాగే మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ఇస్తే మాకు బాగుంటుంది అని అక్కడ ఉన్న ప్రజలందరూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని సాధ్యాసాధ్యాలు చూసుకొని ఆ విధంగానే చేస్తే బాగుంటుంది అని కూడా ఈరోజు మీటింగ్లో అనుకోవడం జరిగింది. అది కూడా ఆ ఫైల్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, గిరిజనులందరూ తాలూకా సౌలభ్యం కోసం. ఎందుకంటే ఆ బండి ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కూలికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది, ఆ రోజు మాకు డబ్బులు ఉండకపోవచ్చు అని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే జీసీసీ ఏదైతే ఉందో
జీసీసీలో కూడా మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ పెట్రోల్ బంకులు ఒక 16 ఉన్నాయి, అలాగే గ్యాస్ డిపోలు కూడా ఒక 12 ఉన్నాయి, అలాగే సూపర్ మార్కెట్లు ఒక 12 ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల జీసీసీలో సూపర్ మార్కెట్లో కూడా కొంచెం తక్కువ రేటుకి వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా వాటిని మరికొంచెం డెవలప్ చేయాలని, అలాగే కాఫీ, అరకు కాఫీ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందిందో అందరికీ తెలుసు. కాబట్టి ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ ఈ టీ టైమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగ కాఫీ కూడా, అరకు కాఫీని మొత్తం అంతా విస్తరించి అరకు కాఫీ ఇంత అద్భుతంగా ఉంటుంది అని రాష్ట్రమంతా తెలియజేయాలనుకున్నది మేము ఒక ఆలోచన చేసాం. కాబట్టి అరకు కాఫీని కూడా, ఎందుకంటే చాలా విరివిగా పండిస్తున్నాం కాఫీ కూడా, కాబట్టి అది కూడా ముందుకి తీసుకువెళ్ళడానికి ఆ ప్లాన్స్ కూడా చేస్తూ, ముఖ్యంగా గిరిజన విద్యార్థుల మరణాలు ఇక మీద ఉండకూడదు, అక్కడ పౌష్టికాహార లోపం కనిపించకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు చనిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుండడం వల్ల దాని మీద సీరియస్గా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైతే అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిల స్కూల్స్ కానీ కాలేజీలు కానీ, అక్కడ మనం ఆల్రెడీ ఇంతకు పూర్వమే ఒక జ్యుడిషియల్ కమిటీ వచ్చి చెప్పింది, అక్కడ ఖచ్చితంగా మగవాళ్ళని ఎవరిని టీచర్స్గా కానీ అక్కడ అటెండర్స్ కానీ ఉండకూడదు అని. కానీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని పెట్టొచ్చు అని మధ్యలో ఒక రూల్ వచ్చినా కానీ ఎవరు వద్దు, ఓన్లీ గర్ల్స్ అంటే గర్ల్స్, లేడీసు వాళ్ళే. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందని, అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఒక కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారో తెలియకుండా దాన్ని గోప్యంగా ఉంచి ఫుడ్ విషయం కానీ, వాళ్ళ సెక్యూరిటీ విషయం కానీ, లేదా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, లేదా అబ్బాయిల స్కూల్ అయినా కానీ ఎక్కడైనా ఒక కంప్లైంట్ రాస్తే అక్కడికి అక్కడున్న వాళ్ళు కాకుండా వేరే అధికారులను పంపించి చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కూడా ఒకటి ఏర్పాటు చేసాం. అలాగే వాళ్ళకు కూడా, పిల్లలందరికీ, అమ్మాయిలకైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. దానివల్ల ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, బయట పరిస్థితులు బాగలేవు, మనం అంతా చూస్తున్నాం. ముఖ్యంగా నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాను, మీకు తెలుసు. గంజాయి నియంత్రణ, దానివల్ల గంజాయి వల్ల, ఈ డ్రగ్స్ వల్ల అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది, దాని పర్యవసానం అనుభవిస్తుంది అమ్మాయిలే. ఎందుకంటే డ్రగ్స్, గంజాయి అంతా వాడుతున్నటువంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా వాడి, మన స్కూల్స్లో కూడా, ట్రైబల్ స్కూల్స్లో కానీ అక్కడ కానీ పిల్లలు వాడడం వల్ల అవి ఆ పిల్లల ఆరోగ్యం పాడైపోవడమే కాదు, వాళ్ళు దానివల్ల ఏం చేస్తున్నారో తెలియని అపస్మారక స్థితిలో కొన్ని తప్పులు చేస్తున్నారు, కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు, పేరెంట్స్, ఎదుటి వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి గంజాయిని ఏదైతే మా ప్రభుత్వం 100 రోజుల్లో దాన్ని నిర్మూలించాలనుకున్నారో దానికి పూర్తిగా ఏదైతే గిరిజన ఏరియాల్లో ఎక్కడెక్కడైతే అటువైపు నుండి వస్తున్నాయో, ఒరిస్సా నుండి వచ్చేదంతా కూడా మా సాలూరు నియోజకవర్గం పైనుంచే ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడ మనం చెక్ పోస్టులు కట్టుగా పెట్టడం, అలాగే అరకు, పాడేరు ఏరియా, అరకు నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం 11 మండలాలు, 11 మండలాల్లో కూడా విరివిగా ఈ మధ్యకాలంలో గంజాయి పెంచడం ఇవన్నీ మనం చూస్తున్నాం. వాటి మీద కూడా జీసీసీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ కానీ అందరినీ కూడా దృష్టి పెట్టమని చెప్తున్నాం. తప్పు ఎక్కడ జరిగినా మనకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం టీవీల్లో డిబేట్ అయితేనే వెంటనే ఆ టీవీ ఎవరు డిబేట్ చేస్తున్నారో వాళ్ళకి మెసేజ్లు కూడా పెట్టే పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో, మా ఏరియాలో ఉంది అని. అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే తెలియజేయడానికి కోసమే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏది చేసినా, ఎలా చేసినా గిరిజన విద్యార్థులు మరణాలు తగ్గాలి, పూర్తిగా ఉండకూడదు. గిరిజన విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, గిరిజనుల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ కూడా త్రాగునీరు లేక కొన్ని గ్రామాలు ఉన్నాయి. అట్లాంటి వాటికి ఐటీడీఏ ద్వారా అక్కడ త్రాగునీరు వారికి సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని ఐటీడీఏలకి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మిగిలిన అధికారులకు అందరికీ ఏం చెప్పామంటే, ఎక్కడైనా ఏ మారుమూల గ్రామంలోనైనా ఒక వాటర్ స్కీమ్ లేదు అని అంటే పలానా ఎండిఓ చేయాలని రూల్ ఏం లేదు. గిరిజన ప్రాంతం కాబట్టి ఐటీడీఏ టేక్ ఓవర్ చేసుకోవచ్చు, మా డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు కాబట్టి అది చేసుకుంటాం. అలాగే ముఖ్యంగా ప్లెయిన్ ఏరియాల్లో ఎవరైతే పీటీస్ ఉంటారో మీకు తెలుసు, చెంచులు కానీ గదబాస్ కానీ అట్లాంటి వాళ్ళకి ఇల్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇల్లులు ఎవరైనా కట్టుకోవాలి అనుకుంటే, ఏ ఏరియాలో ఉన్న పీటీజీలైనా కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులు కూడా శాంక్షన్ చేసే ఆలోచన ఉంది, శాంక్షన్ చేస్తాం. ఏదైనా గిరిజన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రజెంట్ నేను ట్రైబల్ ఏరియాలోనే చెప్తున్నాను, మా శాఖ వరకు. ఎందుకంటే అక్కడ కొండల మీద ఈ బళ్ళు వెళ్ళకపోవటం వల్ల 3 నెలలు 4 నెలలు రేషన్ ఇవ్వడం మానేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఆ బాధలు చాలా పడ్డారు జనాలు. వీళ్ళు వెళ్ళే టైంకి వాళ్ళకి ఇద్దరు డబ్బులు ఉండకపోవటం, లేదా కూలి పనికి వెళ్ళిపోవటం ఇలా ఉన్నాయి. కాబట్టి ఇంతకు పూర్వం ఏదైతే పద్ధతిలో రేషన్ అక్కడ ఆ ఏరియాలో ఏదో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ రేషన్ డీలర్ ఇస్తుండేవాడు, అదే పద్ధతి అయితే మాకు అందుబాటులో ఉంటుందని అక్కడ గిరిజనులందరూ కూడా ప్రతి ఏరియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతి అయితే బాగుంటుంది అని. వెహికల్స్ ఆపడానికి ఏముంది, వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా, దానికి ఏముంది. చాలామందికి లేవండి, ఒక 5 lakhs వరకు ఉన్నారండి, 5 lakhs దాకా ఉన్నారు. వాళ్ళకి చాలామందికి హౌసెస్ లేవు. ఎక్కువగా ఉన్న ఏరియాల్లో వాళ్ళకి ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ఏ ప్లేస్లో వాళ్ళు ఉన్నారో ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్తో మాట్లాడుతామండి. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు గవర్నమెంట్ ప్లేసుల్లో చిన్న చిన్న పాకలు వేసుకొని ఉండటం ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని అనుకుంటే ఖచ్చితంగా ఏర్పాటు చేసే కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేస్తామండి. ఏ జిల్లా అయితే ఆ జిల్లా. రోడ్డు కనెక్టివిటీ లేదు, వాటర్ లేదు, ఈ ఎలక్ట్రిసిటీ లేదు. వీటి వలన వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం అవుతున్నారు. కొంతమంది సోలార్ తీసుకుంటున్నారు. మీరేమైనా సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసేటప్పుడు అంటే సార్ అక్కడ ఒక 100 ఇల్లు అనుకోండి, అక్కడ అందరికీ ఇల్లు లేవు, ఒక 100 ఇల్లు దొరికితే అన్నీ అవుతాయి కదండి ఖచ్చితంగా. అలాగే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కావాలి అనుకుంటే అది మాట్లాడతామండి ఖచ్చితంగా. కొన్ని పీటీజీస్ ఏంటంటే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు, ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు బయటికి రమ్మన్న అడవిలో నుంచి. అలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చిన తర్వాత ఇల్లు శాంక్షన్ చేస్తే ఆటోమేటిక్గా పొజిషన్ సర్టిఫికేట్ వస్తే అన్నీ వస్తాయి కదండి, మీటర్ వస్తుంది, కరెంట్ మీటర్ వస్తుంది, అన్నీ వస్తాయి కదా ఖచ్చితంగా. సార్ ఆలోచన ఉంది సార్, విస్తృతంగా అరకు కాఫీని దేశ విదేశాలకు కూడా పంపించాలన్న ఆలోచన అయితే ఉంది. ఎందుకనంటే అరకు కాఫీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. దానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆదరణ తగ్గిందనే చెప్పాలి. దానివల్ల ఏంటంటే మనం అరకు కాఫీ కావాలి అని మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఖచ్చితంగా అరకు కాఫీ కావాలని చాలా దగ్గర మాట్లాడుతున్నారు. దానికి ఏంటంటే మేము ఇప్పుడు కొన్ని షాపులు కూడా మీకు ఇప్పుడు టీ టైం ఎలా ఉందో అలా కొన్ని షాపులు ముందు పెడతాం. పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాటికి ఆదరణ వస్తుందండి. అప్పుడు డిమాండ్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనం వేరే స్టేట్కి కానీ మనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. జీసీసీ ద్వారా వెళ్తుందండి, జీసీసీ అండి, జీసీసీ ద్వారా వెళ్తామండి. గత 5 సంవత్సరాల్లో చాలా ఆరోపణలు ఉన్నాయండి. గత 5 సంవత్సరాల్లో జీసీసీ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో అన్నీ కల్తీయేనండి. గత 5 సంవత్సరాలు మీకు అందరూ తెలియదు కాదు, గత 5 సంవత్సరాలుగా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి చాలా వరకు అస్తవ్యస్తం అయిపోయింది. ఈరోజు ఏంటంటే తేనె అనేది గిరిజనుల దగ్గర ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అన్నది మన అందరికీ తెలిసిన విషయం.
ఆ స్వచ్ఛతను పోకుండా జీసీసీ ద్వారా అందరికీ అందించాలన్నదే జీసీసీ తాలూకా ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరడానికి ఆ విధంగా అందిస్తాం ఖచ్చితంగా, తప్పకుండానండి. ఇప్పుడు ఎందుకంటే నాకు ఆ ఏరియా నుండి కొంతమంది ఆల్రెడీ వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మాకు అక్కడ మేము కొన్ని భూములవి మేము దున్నుకుంటున్నాం, దానికి పట్టాలు లేవు. దయచేసి మాకు పట్టాలు ఉంటే చూడండి. అలాగే ఉపాధి హామీ పనులకు కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉపాధి హామీ పనికి కూడా మమ్మల్ని వెళ్ళే విధంగా చూడండి అని అంటే ఖచ్చితంగా అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి నేను అక్కడికి వెళ్తానండి. ఖచ్చితంగాను కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలో చేస్తానండి. ఖచ్చితంగానండి. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే మామూలుగా ఊరు లేదా ఆయనకి అన్నీ చట్టాలే. 10 మంది లేకపోయినా ఆయనకి ఒక 986 మందిని పెట్టుకున్నట్టున్నాడు కదా ఆయన. అంటే ఆయనకు ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూల్ ఎప్పుడు. ఎందుకంటే ఆయన అయితే ఏమన్నా చేయొచ్చు, బయట వాళ్ళు ఏం చేయకూడదు. ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఏ బిల్డింగ్లు అయినా కట్టేయచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ మనం అడగకూడదు. మనం కాదు, అధికారులు అడగకూడదు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లు. 11 సీట్లకి ఏం చేయాలో, ఎలాగివ్వాలో సెక్యూరిటీ అలాగే గవర్నమెంట్ ఇస్తారు. అంతేగాని ప్రత్యేకమైన రూల్ ఉండదు కదా. ప్రత్యేకమైన రూల్ తీసుకొచ్చి ఇవ్వలేం కదండి. గవర్నమెంట్ ఏది ఇవ్వాలనుకున్నారు? 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా లేదు. మీకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి. మీకు ప్రతిపక్ష హోదా రాలేదు. మీకు అసలు అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు. అంతెందుకు ఆయన పేరు ఆయన మర్చిపోయాడు. ప్రమాణ స్వీకారం అప్పుడు పేరు కూడా 2-3 సార్లు తడుముకొని చదివిన మనిషిని నేను చూడలేదు. ప్రమాణ స్వీకారం రోజు వేరే పదాలు ఏవైనా 2వ సారి 3వ సారి తడుముకోవడం ఎవరైనా చూశాం, కానీ ఆయన పేరే ఆయన 2వ సారి తడుముకున్న మనిషిని నేను ఆయనే చూశాను. అట్లాంటప్పుడు ఆయన పేరు ఆయన మర్చిపోతే మేము ఎందుకు గుర్తుంచుకోవాలండి? మాకేంటి తట్టు? ప్రతిపక్ష హోదా ఉందా లేదా పక్కన పెట్టండి. ఆయన సభ్యులు, ఆయన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడైనా గౌరవంగా మర్యాదగా ఆయన అక్కడ కూర్చున్నారా? గౌరవ మర్యాద గురించి ఇంకా ఆయన మళ్ళీ ఎలా మాట్లాడతారండి? స్పీకర్ ఎన్నిక అంటే ఏం చేస్తాం? అందరం కలిసే కదా చేస్తాం, అందరూ అనుకునే కదా చేస్తాం. స్పీకర్ గారు అక్కడ కూర్చుంటారు. ఆ స్థానంలో అందరూ పార్టీ లీడర్స్ వెళ్ళి కూర్చుని పెట్టి గౌరవంగా వస్తాం. ఎందుకంటే స్పీకర్ ఆ స్థానంలో కూర్చునేటప్పుడు ఉండాలని. మీరు ఎప్పుడు ఆ గౌరవం ఇచ్చారు? మేము పిలిచాం కదా. మీరు ఆ గౌరవం ఎక్కడిచ్చారండి? మళ్ళీ గౌరవాల గురించి, మర్యాదల గురించి మాట్లాడడం ఎందుకు? గత 5 సంవత్సరాలు విన్నామండి, చాలా అద్భుతమైన భాష, ఎప్పుడు చెవులు మూసుకునే భాషే. అందుకనే భగవంతుడి స్క్రిప్ట్ అంటారు కదా, ఆ స్క్రిప్ట్లోనే 151 అండి. మధ్యలో 5 ఎగిరిపోయిందండి, ఆ 11 ఉన్నాయి. ఆ 5 కూడా పంచభూతాలండి. నేను మళ్ళీ చెప్తాను, పంచభూతాలు కూడా అసహించుకునే స్థాయిలో వాళ్ళు మాట్లాడారండి. వాళ్ళు చేశారండి పనులు. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి దేన్ని వదలలేదు. అన్నీ అక్రమాలే. ఒక్కటి కూడా కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా, కాదేది మాకు అనర్హం అని మొత్తం అన్నీ దోచుకెళ్ళిపోయారు. అలా చేసినప్పుడు అందుకే పంచభూతాలు కూడా వెళ్ళిపోయినాయి, 11 మిగిలాయి. మహిళలు ఎంత ఏడ్చారండి అసెంబ్లీలో. మాలాంటి వాళ్ళని చాలామంది నేర్పించారు, అది వేరే విషయం. బయట అమరావతి మహిళలు ఎంత ఏడ్చారండి. నిన్న పొంగళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వెళ్ళి. ఏవైనా ఎక్కడైనా ఎవరికైనా ఆటంకం కలిగిందా? ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? అదే ఇంతకుముందు వాళ్ళని కొట్టి తిట్టి బబ్బబ్బా బేభత్సం చేశారు. ఏం జరిగింది? ఇలాంటివన్నీ వాళ్ళు చేసి, భయంకరమైన దృశ్యాలన్నీ వాళ్ళు చేసి తిరిగి ఎవరి మీద అంటారు? అసలు వాళ్ళకు మాట్లాడే అర్హతే లేదండి. అర్హత కోల్పోయారు పూర్తిగా. ఆ బూతులు విని, ఆ దరిద్రమైన లాంగ్వేజ్ విని జనాలందరూ కూడా చీ అనుకునే ఈరోజు ఇలా ఇచ్చారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకెక్కడ ఉంటారో వాళ్ళు 11 నుంచి. కక్ష సాధింపు చర్య అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండదండి. ఉంటే ఈరోజు మేము 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నామండి. 164 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎక్కడైనా ఎవరినైనా ఒక మాట అనడం చూసారా? ఎవరో 2 వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కొట్టుకుంటే అది పార్టీల మీద ఆపాదించడం కరెక్ట్ కాదు. వాళ్ళ స్వతహాగా లేకపోతే వాళ్ళకి ఏదో కోపాలుండి పూర్వపు ఆవేశాలు కావేశాలతో కొట్టుకుంటే అది కూడా పార్టీ మీద ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. తప్పుల్ని సరిదిద్దడం కాదండి, తప్పులే జరగకుండా చూస్తున్నామండి. గత టైంలో ఎలాగూ చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ ప్రజలు. ఇది ప్రజలు కోరుకునే ప్రభుత్వం.
మీరందరూ ఎవ్వరు చూసి ఉండరండి. 93% ఎమ్మెల్యేలు రావడం. ఆ రోజు మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఆ 83లో ఆయన చెప్పినప్పుడు ఆయన నిలబడినప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలేదు. అంటే ప్రజలు ఎంత దారుణంగా మోసపోయామని భావించారు, ప్రజలు ఎంత ఇక్కట్లో పడ్డారు, ప్రజలు ఎంత నరకయాతన పడి నలిగిపోయారో రాత్రి 11, 12 దాకా లైన్లో నిలబడి ఓట్లేస్తుంటే మనకు అర్థమైంది. 93% మాకు ఇచ్చారు, అది మేము కాపాడుకోవాలి. మాకు గౌరవం ఇచ్చారు ప్రజలు, మేము ఆ గౌరవంగానే ముందుకు వెళ్తాం. కక్ష సాధింపులు, బెదిరింపులు, ఆ దౌర్జన్యాలు ఇవేవి మా దగ్గర ఉండవండి. పరిపాలన మాత్రమే చేస్తాం. ఆయన ఎమ్మెల్యే కదండి, ఆయన ఎమ్మెల్యేనా? అది ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. మరి ఆయన ఏదైతే అదే చేస్తారు, గవర్నమెంట్ చూసుకుంటారు కదండి. గవర్నమెంట్ రూల్స్లో ఆయనకి ఎలాగ ఇవ్వాలి, ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే అలాగే ఇస్తామండి, కొంచెం కూడా తగ్గించం. మాకు అవసరం లేదండి. ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ సెక్యూరిటీ ఖచ్చితంగా ఇచ్చే తీరుతాం. ఆయనకి ఏదో పెద్ద ప్యాలెస్ ఉందని ప్యాలెస్ చుట్టూ ఇవ్వాలంటే ఇవ్వలేదు కదండి, అది గవర్నమెంట్ రూల్స్ ఉండాలి కదా. థ్యాంక్ యూ.